Hi everyone. అర్థమెటిక్ లో మెయిన్ టాపిక్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ నుంచి కంపల్సరీగా బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తీసుకున్నా కానీ రేషియో అండ్ ప్రపోర్షన్ లో కంపల్సరీగా బిట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది చాప్టర్ ని 6th క్లాస్ నుంచి చదువుతూనే ఉంటారు. కొన్ని సిబిఎస్ 5th క్లాస్ నుంచే వస్తుంది. ఓకేనా? అసలు రేషియో అంటే ఏంది, ప్రపోర్షన్ అంటే ఏంది అనేది విడివిడిగా తెలుసుకోవాలి మనం. ఓకేనా? అసలు రేషియో అంటే ఏందో చూద్దాం. రేషియో మీన్స్ కంపేర్ two or more quantities that quantities are same kind. ఓకేనా? రేషియో అంటే ఏంటంటే ఏదైనా రెండు వస్తువుల్ని పోల్చడానికి ఆ రెండు వస్తువులు ఒకే జాతికి చెంది ఉంటాయి అన్నమాట. దాన్నే రేషియో అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై A:B. A:B ఓఆర్ఆర్ A/B గా కూడా రాసుకోవచ్చు. A:B ఓఆర్ఆర్. ఈ రేషియో అంటే మెయిన్ అనేది ఇస్టు అనమాట. దీన్ని ప్రొనౌన్సియేషన్ ఇస్టు అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. దీన్ని A/B గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏని యాంటిసిడెన్సీ అని అంటారు. బిని కాన్సీక్వెంట్ అంటారు. లేదా దీని ఏని ఫస్ట్ టర్మ్, దీన్ని సెకండ్ టర్మ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? రేషియోస్ అండ్ ప్రపోర్షన్ లో టైప్స్ ఆఫ్ ఫస్ట్ రేషియో అంటే ఏంటంటే కంపేర్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్ దట్ క్వాంటిటీస్ ఆర్ సేమ్ కైండ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై A:B or A/B. A is called antecedence or B is called consequent. ఓకేనా? యాంటిసిడెన్స్ ని ఫస్ట్ టర్మ్ అయినా అనొచ్చు, లేదా సెకండ్ టర్మ్ అయినా అనొచ్చు, లేదా పోస్ట్ టర్మ్, ప్రీ టర్మ్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ A:B ని A/B గా రాసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. రేషియోస్ లో టైప్స్ ఉన్నాయి. రేషియోస్ లో టైప్స్ అంటే ఫస్ట్ది డబుల్కేట్ రేషియో. డబుల్కేట్ రేషియో అంటే ఏంటంటే డబుల్కేట్ రేషియో మీన్స్ if x is to y is the ratio, then the duplicate ratio of x is to y is x square is to y square. క్లియరా? x square is to y square. ఇక్కడ x is to y అనేది రేషియో అయితే దాన్ని స్క్వైర్ టర్మ్ చేస్తే దాన్నే డబుల్కేట్ రేషియో అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనేది రేషియో అయితే then the 2:3 is the ratio. Then the duplicate ratio of 2:3 is 2 square is to 3 square. That is equal to 4:9. This is the duplicate ratio. 2:3 కి డబుల్కేట్ రేషియో వచ్చేసరికి 4:9 అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సబ్ డబుల్కేట్ రేషియో అంటే ఏంటంటే ఇఫ్ x is to y is the ratio, then square root of x is to square root of y is the sub duplicate ratio. ఓకేనమ్మా? x is to y అనేది రేషియో అయితే స్క్వైర్ రూట్ ఆఫ్ x is to స్క్వైర్ రూట్ ఆఫ్ y అనేది సబ్ డబుల్కేట్ రేషియో. ఇప్పుడు అదే విధంగా 4:9 is the ratio. Then the sub duplicate ratio అంటే ఇప్పుడు స్క్వైర్ రూట్ ఆఫ్ 4 is to స్క్వైర్ రూట్ ఆఫ్ 9, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ 4 అంటే 2:3. 4:9 కి సబ్ డబుల్కేట్ రేషియో ఎంత అంటమ్మా? 2:3. దిస్ ఈస్ ద సబ్ డబుల్కేట్ రేషియో. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో మీన్స్ if x is to y is the ratio,
దెన్ ద ట్రిప్లికేట్ రేషియో ఈజ్, డబుల్కేట్ రేషియో అంటే ఏంటంటే స్క్వైర్ చేసాం, ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటంటే క్యూబ్ చేయాలి, ఎక్స్ క్యూబ్ ఇస్ టు వై క్యూబ్, ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ద రేషియో, దెన్ ట్రిప్లికేట్ రేషియో ఈజ్ ఎక్స్ క్యూబ్ ఇస్ టు వై క్యూబ్. ఓకేనా. అదే విధంగా ఎగ్జాంపుల్కి 2:3 is the ratio, then the triplicate ratio is 2 cube is to 3 cube. 2 cube అంటే 2 into 2 into 2, 8 is 2. ఇక్కడ 3 into 3 into 3 3s are 9, 9 3s are 27. 2:3కి ట్రిప్లికేట్ రేషియో వచ్చేసరికి 8:27 అనమాట. సేమ్ నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో మీన్స్ if x is to y is the ratio, x is to y is the ratio, then sub triplicate ratio means cube root of x is to cube root of y. ఓకేనా. x is to y అనేది రేషియో అయితే క్యూబ్ రూట్ ఆఫ్ x is to క్యూబ్ రూట్ ఆఫ్ y, దిస్ ఈస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఎగ్జాంపుల్ కి 343:64, 343:64 కి సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కోవాలి. సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కోవాలి అంటే చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 343 క్యూబ్ రూట్ ఆఫ్ 64, cube root of 343 means 7 cube, 7 cube, cube root of 7 cube is to cube root of 4 cube, 4 cube. ఈ క్యూబ్ రూట్ కి క్యూబ్ కి క్యాన్సిల్ అయిపోద్ది, మనకి రిజల్ట్ వచ్చేసరికి 7:4. 343:64 కి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఎంతమ్మా అంటే 7:4 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. Inverse ratio. Inverse ratio means if x is to y is the ratio, then the inverse ratio is y is to x. Y is to x ఇలా చెప్పొచ్చు. కానీ దీన్ని వాస్తవంగా ఎలా చేయాలమ్మా అంటే x is to y కి ఇన్వర్స్ రేషియో కట్టాలి అంటే 1/x is to 1/y. ఓకేనా. 1/x is to 1/y. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం కడితే xy, రేషియోస్ లో డినామినేటర్ వాల్యూ అనేది వేసుకోం కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే y is to x. ఇదే విధంగా సపోజ్ 3 వేరియబుల్స్ వస్తాయి, x is to y is to z అయితే అప్పుడు ఏమొస్తుందంటే 1/x is to 1/y is to 1/z. దిస్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో. ఓకేనా. దిస్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో అయిపోయిందమ్మా. అంటే రేషియోస్ లో ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ లో రేషియో అనే టాపిక్ తీసుకున్నాము. దాంట్లో రేషియో అంటే కంపేర్ 2 or more quantities, that quantities are same kind, it is denoted by a is to b. టైప్స్ ఆఫ్ రేషియోలోకి వచ్చేసరికి డూప్లికేట్ రేషియో, నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో, నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో, నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్ లో రేషియోస్ లో టైప్స్ లో ఇంకొకటి మిగిలి ఉందమ్మా. రేషియోలో ఇంకోటి ఏంటంటే కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో మీన్స్ a given product of given ratios is called compound ratios అని చెప్పుకోవచ్చు. Product of given ratios, suppose a is to b comma b is to c comma c is to d, then the compound ratio is a by b into b by c into c by d. అంటే a is to b ని a by b గా రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ స్టార్టింగ్ రేషియోస్ డెఫినేషన్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ b is to c ని b by c గా రాసుకోవచ్చు, c is to d ని c by d గా రాసుకోవచ్చు. ఆ విధంగా రాసుకున్నప్పుడు ఏంటంటే కాంపౌండ్ రేషియో అంటే డెఫినేషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ రేషియోస్ లేదా ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెన్సీ ఇస్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్ అలాగైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రోడక్ట్ చేస్తే బి క్యాన్సిల్, సి క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు a by d. Therefore
A:D is the compound ratio of A:B, B:C, C:D. ఓకేనా, ఇది కాంపౌండ్ రేషియో అనమాట. నెక్స్ట్ ఇది ఇప్పుడు రేషియోస్ అండ్ ప్రపోర్షన్ టాపిక్ లో కాంపౌండ్ రేషియోతో రేషియోస్ లో టైప్స్ అనేవి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే అసలు రేషియో అంటే ఏంది, టైప్స్ ఆఫ్ రేషియోస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకోటి మిగిలిపోయింది, అదే ప్రపోర్షన్స్. ఇందాక రేషియో అనే డెఫినేషన్ ఏమని చెప్పాను, కంపేర్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్ అన్నాం కదా. ఇక్కడ ఈక్వల్ టూ రేషియోస్, ఈక్వల్ టూ రేషియోస్ అయితే, రెండు రేషియోస్ ఈక్వల్ అయితే దాన్నే ప్రపోర్షనాలిటీ అంటారు. అది ఎలాగంటే A:B is equal to C:D. A:B is equal to C:D అయితే దాన్నే ప్రపోర్షన్ అంటారు. అంటే ఈక్వల్ టూ రేషియోస్, then two ratios is proportionality is there that satisfy the rule is A/B is equal to A/B గా రాసుకోవచ్చు A:B ని, C:D ని C/D గా రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD is equal to BC. ఈ రూల్ అనేది ఒబే చేస్తే AD is equal to BC అయితే ఏమైందంటే ఈ రెండు రేషియోస్ ప్రపోర్షనాలిటీలో ఉంది అని అర్థం. అయితే దీని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు, A:B is equal to C:D. outer terms product is equal to inner terms product, that is equal to AD is equal to BC. ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఈ రూల్ కానీ సాటిస్ఫై చేస్తే AD is equal to BC అయితే అప్పుడు ఏమైందంటే ఆ రెండు రేషియోస్ ప్రపోర్షనాలిటీలో ఉంది అని అర్థం. నెక్స్ట్ ప్రపోర్షనాలిటీ అంటే ఏంటంటే డెఫినేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్ లోకి వచ్చేసరికి ఫస్ట్ది సెకండ్ ప్రపోర్షన్ ఓఆర్ఆర్ మీన్ ప్రపోర్షన్. సెకండ్ ప్రపోర్షన్ ఓఆర్ఆర్ మీన్ ప్రపోర్షన్స్. సెకండ్ ప్రపోర్షన్ అన్నా మీన్ ప్రపోర్షన్ అన్నా ఒకటి అనమాట. ఇక్కడ చూడండి, సెకండ్ ప్రపోర్షన్ అంటే మీన్ ప్రపోర్షన్ అన్నా సెకండ్ ప్రపోర్షన్ ఒకటే. ఇఫ్ A:X =, ఇక్కడ ప్రపోర్షనాలిటీకి =, యూజ్ చేస్తాం అంటే ఈక్వల్ అని అర్థం. A:X ఈక్వల్ టు X:B. it is the two ratios A:X X:B. then if mean proportion or second proportion కావాలి అంటే మనకి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఈక్వల్ కదా, A/X ఈక్వల్ X/B, క్రాస్ మల్టిప్లికేషన్ X² is equal to AB, therefore X is equal to square root of AB. ఇదే ఈ ఎక్స్ నే దీన్ని ఏమంటారంటే మీన్ ప్రపోర్షన్ అంటారు. మీన్ ప్రపోర్షన్ వాల్యూ ఎంతమ్మా అంటే ఇఫ్ మీన్ ప్రపోర్షన్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AB, దిస్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆర్ సెకండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్రపోర్షన్. Third proportions means if third proportion A:B B:C equal to two ratios, C is called third proportion. ఇక్కడ చూడండి, C is called third proportion. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంది, ఇప్పుడు A/B is equal to B/C, AC is equal to B². therefore third proportion C కదా, C is equal to B²/A. this is called third proportion. C నేగా మనం థర్డ్ ప్రపోర్షన్ అనుకున్నాం. ఇప్పుడు A:B B:C is the two ratios. మనకి ఈ రెండు ప్రపోర్షనాలిటీలో ఉన్నప్పుడు థర్డ్ ప్రపోర్షన్ కావాలి అంటే C is equal to B²/A. దీని C ని థర్డ్ ప్రపోర్షన్ అంటారు, దట్ ఈజ్ ఈక్వల్ టు B²A కాబట్టి ఇది థర్డ్ ప్రపోర్షన్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్రపోర్షన్.
ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేసరికి ఇఫ్ ఏ ఇస్ టు if A is to B, double is to C is to D, A by B is equal to C by D. Therefore, this D is the fourth proportion. Cross multiplication చేస్తే AD is equal to BC. నాకు కావాల్సింది D వాల్యూ BC by A. D అనేది ఏంది ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ ఏంటంటే D is equal to BC by A. ఇక్కడ సెకండ్ ఆర్ మీన్ ప్రపోర్షన్ యొక్క వాల్యూ ఎంతమ్మా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అదే థర్డ్ ప్రపోర్షన్ అయితే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. అదే ఫోర్త్ ప్రపోర్షన్స్కి వచ్చేసరికి డి ఈజ్ ఈక్వల్ టు బిసి బై ఏ. ఇది రేషియో అంటే ఏంది, ప్రపోర్షన్ అంటే ఏంది, డెఫినేషన్ తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ రేషియోస్ అంటే ఏందో తెలుసుకున్నాం. అదే విధంగా టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నేను చెప్పిన క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం రేషియో అండ్ ప్రపోర్షన్.